హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రిప్టో ఇన్ఫర్మేటికా యూట్యూబ్ ఛానల్. మనం ఈ వీడియోలో డక్స్ టోకెన్ని యూజ్ చేసి లేకపోతే డక్స్ అనేటటువంటి టోకెన్ని స్టేకింగ్ చేసి దాని ద్వారా డంప్ అనేటటువంటి టోకెన్ని ఏ విధంగా రివార్డ్స్గా ఎర్న్ చేయాలి అనే విషయాన్ని తెలుసుకుందాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు అందరికి ఒక రిక్వెస్ట్ అండి, వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మన క్రిప్టో ఇన్ఫర్మేటికా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ లేదా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అక్కడ మీకు మినిట్ టు మినిట్ అప్డేట్స్ అనేవి తెలుస్తూ ఉంటాయి. సో ఇప్పుడు నేను డక్కూప్ లేకపోతే డక్స్ యొక్క టెలిగ్రామ్ ఛానల్ ఏదైతే ఉందో అఫిషియల్ ట్విట్టర్ని ఓపెన్ చేశానండి. ఓపెన్ చేసిన తర్వాత జస్ట్ అలా పైకి స్క్రోల్ చేస్తుంటే ఈ డక్స్ అనే వాళ్ళు అంటే ఆర్గనైజేషన్ వాళ్ళు ఏం చేశారు అంటే డంప్ అనేటటువంటి ఒక కొత్త టోకెన్ని క్రియేట్ చేశారండి. ఈ డంప్ అనే టోకెన్ని క్రియేట్ చేయడానికి గల రీజన్ ఏంటి అని అంటే, సో డొనాల్డ్ ట్రంప్ మీద రీసెంట్గా ఒక దాడి అనేది జరిగింది. సో దాన్ని ఖండిస్తూ వీళ్ళు ఒక డొనాల్డ్ ట్రంప్ అనే పర్సన్ ఎవరైతే ఉన్నారో పాత అమెరికా ప్రెసిడెంట్, అతను క్రిప్టోకి బిగ్ బిలీవర్ అనమాట. సో బిగ్ బిలీవర్ క్రిప్టోని అతను బాగా ఎంకరేజ్ చేస్తారు, ప్రోత్సహించారనమాట. సో డొనాల్డ్ ట్రంప్ యొక్క విక్టరీతోటే ఈ క్రిప్టోకి మనం నమ్ముకున్నటువంటి క్రిప్టోకి మంచి లైఫ్, మంచి ఫ్యూచర్ వస్తుందనేసి వీళ్ళు దానికోసం గుర్తుగా వీళ్ళు ఏం చేశారు అంటే డక్స్లో ఉన్నటువంటి డియుసికేఎస్ డక్స్లో ఉన్నటువంటి డి, ట్రంప్లో ఉన్నటువంటి టి, సో వీటిరెండింటిని కలిపి డంప్ అనేటటువంటి డియుఎంపి డంప్ అనేటటువంటి ఒక కొత్త టోకెన్ని లాంచ్ చేస్తున్నారనమాట. సో ఈ డంప్ టోకెన్ ఎక్కడ లాంచ్ చేస్తున్నారు అని అంటే డక్స్ యొక్క లాంచ్ ప్యాడ్ మీద, డక్స్ యొక్క లాంచ్ ప్యాడ్ ఏదైతే ఉందో దాని మీద వీళ్ళు డంప్ అనేటటువంటి టోకెన్ని ఫామ్ చేస్తున్నారు. సో ఈ డంప్ అనే టోకెన్ని మనం క్లెయిమ్ చేసుకోవాలి అంటే మనం పొందాలి, లేకపోతే ఎర్న్ చేయాలి అని అంటే మనం ఏం చేయాలి అంటే ఆల్రెడీ మనం ఎర్న్ చేసినటువంటి ఈ డక్స్ టోకెన్స్ ఏవైతే ఉన్నాయో ఆ డక్స్ టోకెన్స్ని మనం స్టేకింగ్ చేయాలి. స్టేకింగ్ చేస్తే మనకు ఈ డంప్ అనేటటువంటి టోకెన్ అనేది రివార్డ్గా వస్తుంది. సో ఈ స్టేకింగ్ ప్రాసెస్ని తెలుసుకోవడానికి నేనేం చేస్తున్నానంటే టెలిగ్రామ్ ఓపెన్ చేస్తున్నానండి. టెలిగ్రామ్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, టెలిగ్రామ్లో కూడా వీళ్ళు డీటెయిల్స్ ఇచ్చారనమాట. ఈ డంప్ టోకెన్ అనేది ఖచ్చితంగా మిమ్మల్ని రిచ్ పర్సన్స్గా చేస్తుంది అనేసి ఒక ట్వీట్ అనేది చేసిన తర్వాత ఇక్కడ కింద క్లెయిమ్ డక్స్ నవ్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద నేను క్లిక్ చేస్తున్నానండి. సో మీలో ఎవరైనా డక్స్ అనేటటువంటి లేకపోతే డక్స్ అనేటటువంటి ఈ టెలిగ్రామ్ మైనింగ్ బాట్ ఎవరైనా రిజిస్ట్రేషన్ చేసుకోకుండా ఉండుంటే ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో మొదటి లింక్ అనేది డక్స్ రిజిస్ట్రేషన్ గురించి ఉంటుంది. దాన్ని యూజ్ చేసి మీరు డక్స్ మైనింగ్ బాట్ని రిజిస్టర్ చేసుకోండి. సో రిజిస్టర్ చేసుకున్న తర్వాత మీకు సమ్ డక్స్ టోకెన్స్ అనేవి వస్తాయి అన్నమాట. సో మీ టెలిగ్రామ్ ఏజ్ దాన్ని బట్టి మీ యూసేజ్ తర్వాత మెంబర్షిప్ వీటన్నిటిని డిపెండ్ చేసుకొని కొన్ని టోకెన్స్ అనేవి మీకు వస్తాయి. వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ స్టేక్ డక్స్ టు ఎర్న్ డంప్ అనేసి ఒక క్లియర్గా ఒక డైలాగ్ అయితే వస్తుందండి. సో ఇక్కడ ఒక విండో అనేది ఓపెన్ అయింది. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ లాంచ్ పూల్ డంప్ అనేసి క్లియర్గా ఇక్కడ చూపిస్తుంది. ఈ కింద జాయిన్ నవ్ అనే ఆప్షన్ ఒకటి చూపిస్తుంది చూడండి. సో ఈ జాయిన్ నవ్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద నేను క్లిక్ చేశానండి. క్లిక్ చేసిన తర్వాత సో ఇక్కడ మనకు రెండు ఆప్షన్స్ చూపిస్తుందండి. ఒకటి ఏంటి అంటే డక్స్ పూల్ అనేసి, రెండు డంప్ పూల్ అనేసి. సో ఈ విధంగా రెండు ఆప్షన్స్ అనేవి మనకు చూపిస్తుంది. ఒకటి ఇప్పుడు ఆల్రెడీ యాక్టివ్గా ఉందండి లైవ్ అనేసి, ఇంకొకటి కమింగ్ సూన్ అనేసి ఉందన్నమాట. సో ఇప్పుడు ప్రస్తుతానికి మనం ఈ డంప్ అనేది ఏదైతే ఉందో దీన్ని ఎర్న్ చేయాలి అంటే ఇక్కడ ఉన్నటువంటి డక్స్ ఏవైతే ఉన్నాయో మనం ఎర్న్ చేసినటువంటి వాటిని స్టేకింగ్ చేస్తే మనకు డంప్ అనేది టోకెన్స్ అనేవి వస్తుంది అనమాట. సో ఈ స్టేకింగ్ పీరియడ్ ఏదైతే ఉందో ఈ స్టేకింగ్ పీరియడ్ అనేది మనకు జస్ట్ ఎప్పటి నుంచి ఇచ్చారు అంటే 17వ తేదీ అంటే ఈ రోజు నుంచి ఈ నెల 31వ తేదీ వరకు మన దగ్గర ఉన్నటువంటి టోకెన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని స్టేకింగ్ అనేది చేయాలన్నమాట. సో ప్రస్తుతానికి ఇప్పుడు వరకు 22,000 మంది మాత్రమే స్టేకింగ్ అనేది
స్టార్ట్ చేశారంటే జస్ట్ ఈవెంట్ అనేది జస్ట్ ఒక 1 అవర్ బ్యాక్ లేకపోతే హాఫ్ అన్ అవర్ బ్యాక్ స్టార్ట్ అయిందనమాట. సో ఇక్కడ లైవ్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో నేను ఆ లైవ్ మీద క్లిక్ చేస్తున్నానండి. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి టోటల్గా 13 డేస్ టైం పీరియడ్ అనేది మనకి ఇచ్చారనమాట. సో ఈ 13 డేస్లో మన దగ్గర ఉన్నటువంటి డక్స్ టోకెన్స్ ఏవైతే ఉన్నాయో ఆ డక్స్ టోకెన్స్ అన్నిటిని కూడా మనం స్టేకింగ్ అనేది చేయొచ్చు అనమాట. స్టేకింగ్ చేసి ఉంచాలి. సో ఇక్కడ నేను జస్ట్ అలా పైకి స్క్రోల్ చేస్తున్నానండి. స్క్రోల్ చేసిన తర్వాత సో ఇక్కడ వాటి డీటెయిల్స్ ఇచ్చారండి. ఏ టోకెన్ ఇస్తున్నారు, స్టేక్ చేస్తున్నారు, ఏ టోకెన్ మనకు తిరిగి వస్తుంది అనేసి, తర్వాత టోటల్ రివార్డ్ పూల్ అని, టోటల్ డక్స్ స్టేక్డ్ అనేసి ఇప్పటివరకు డీటెయిల్స్ అనేవి ఇచ్చారనమాట. సో ఇక్కడ మనం ఏం చేయాలి అని అంటే ఇక్కడ డక్ స్టేక్డ్ అనేసి ఒక ఆప్షన్ చూపిస్తుంది చూడండి. ఈ డక్ స్టేక్డ్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద నేను క్లిక్ చేస్తున్నా. సో ఇక్కడ క్లిక్ చేస్తే ఇక్కడ ఏమీ రావట్లేదు. ఇక్కడ కింద ఇంకొక ఆప్షన్ ఉంది చూడండి, స్టేక్ అనే ఆప్షన్. ఈ స్టేక్ అనే ఆప్షన్ మీద నేను క్లిక్ చేస్తున్నానండి. క్లిక్ చేసిన తర్వాత మీ దగ్గర ఉన్నటువంటి టోకెన్స్ ఎన్ని ఉన్నాయి ఇక్కడ అనేసి ఈ టోకెన్స్ చూపిస్తుంది. తర్వాత ఎన్ని టోకెన్స్ మీరు స్టేకింగ్ చేయాలనుకుంటున్నారు అనేసి కూడా అడుగుతుంది అనమాట. సో ఇక్కడ టోకెన్స్ ఎన్ని అయితే ఉన్నాయో దాంట్లో నుంచి 25% కానీ 50% కానీ లేకపోతే మ్యాక్సిమం, ఇక్కడ మ్యాక్సిమం అని వాళ్ళే ఇచ్చారు, ఆ మ్యాక్సిమం అమౌంట్ ఏదైతే ఉందో దాని మీద నేను క్లిక్ చేశాను. క్లిక్ చేసి నా దగ్గర 2,15,710 టోకెన్స్ అనేవి ఉన్నాయండి. సో మొత్తం సెలెక్ట్ అయిన తర్వాత ఇక్కడ స్టేక్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో ఆ స్టేక్ అనే ఆప్షన్ మీద నేను క్లిక్ చేస్తున్నాను అనమాట. సో క్లిక్ చేస్తే స్టేక్ సక్సెస్ఫుల్ అని పడింది అనమాట. సో ఇక్కడ చూడండి, స్టేక్ సక్సెస్ఫుల్ అని పడిన తర్వాత ఇక్కడ నేను స్టేక్ చేసినటువంటి టోకెన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇక్కడ చూపిస్తుంది అనమాట. దాని తర్వాత ఇక్కడ స్టేకింగ్ ద్వారా వచ్చేటటువంటి స్పీడ్ ఏంటి, నాకు వచ్చే రివార్డ్స్ ఏంటి, ఇది కూడా ఇక్కడ చూపిస్తుంది అనమాట. సో చూపించిన తర్వాత ఇక్కడ స్టేక్ అనేది ఆల్రెడీ నేను టోటల్ మ్యాక్సిమం అమౌంట్ అనేది చేసేసాను. తర్వాత ఈ స్టేకింగ్ పీరియడ్ అనేది ఏదైతే ఉందో ఆ స్టేకింగ్ పీరియడ్ కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ నాకు క్లెయిమ్ అనే ఆప్షన్ వస్తుంది. ఆ క్లెయిమ్ అనే ఆప్షన్ మీద నేను క్లిక్ చేసి నాకు వచ్చినటువంటి డంప్ టోకెన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని నేను క్లెయిమ్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ కింద మళ్ళీ ఇంకొకటి గెట్ మోర్ డక్స్ అనేసి ఇంకొక ఆప్షన్ కూడా ఉందండి. జస్ట్ నేను దీని మీద క్లిక్ చేస్తాను, చూద్దాం ఏమొస్తుందో అనేసి. సో ఇదేం లేదండి, మీరు ఎక్కువ మంది ఫ్రెండ్స్ని రిఫర్ చేయండి అనేసి దానికి మీనింగ్ అనమాట. మేబీ అంటే ఈ నా దగ్గర ఉన్నటువంటి టోకెన్స్ ఉన్నాయి కదా, ఈ టోకెన్స్ అనేవి మళ్ళీ నేను ఎక్కువ గెయిన్ చేస్తే వాటిని కూడా రీస్టేకింగ్ చేసే ఆప్షన్ ఏదైనా ఉందేమో, అందుకనేసి అక్కడ గెట్ మోర్ టోకెన్స్ అనేటటువంటి ఆప్షన్ అనేది ఇచ్చారనమాట. సో ఈ వీడియోలో మనం ఈ డక్స్ టోకెన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని స్టేకింగ్ చేసి డంప్ అనేటటువంటి టోకెన్ ఏదైతే ఉందో దాన్ని ఏ విధంగా ఎర్న్ చేయాలి అనే విషయాన్ని తెలుసుకున్నాం. సో మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మన క్రిప్టో ఇన్ఫర్మేటికా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ లేదా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అక్కడ మీకు మినిట్ టు మినిట్ అప్డేట్స్ అనేవి తెలుస్తుంటాయి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఎవ్రీవన్, థ్యాంక్ యూ వెరీ మచ్.